హాయ్, గుడ్ మార్నింగ్. అందరు చూసారు కదా, నిన్నైతే నేను ఊటీ ట్రావెల్ చేసిన, కోయంబత్తూర్ టు ఊటీ ట్రావెల్ చేసిన టాయ్ ట్రైన్ పోయా. అయితే నిన్న వచ్చినప్పటికీ లేట్ అయింది, అందుకనే వీడియో అయితే పోస్ట్ చేయలేకపోయా. ప్రజెంట్ ఏంటి అంటే ట్రైన్ ఉడగమండలం యూఏఎం, ఊటీ యూఏఎం అనేసి ఉంటుంది. ఉడగమండలం మనం దిగేస్తే ఇది రైల్వే స్టేషన్, అవుట్ సైడ్ వస్తే నీలగిరి మౌంటైన్ రైల్వే స్టేషన్ ఇది. అదైతే మనకి చూసినట్టయితే కాంప్లెక్స్ రెండు పక్క పక్కనే ఉంటాయి. ఎవరు కూడా లాడ్జెస్ ఇంకా రూమ్స్ ముందుగా ఎవరు బుక్ చేసుకోవద్దు. ఎందుకు అంటే మనకి ఓయో మేక్ మై ట్రిప్లో ఏం చూపిస్తుంది అంటే బయటకి 2 కిలోమీటర్స్ 3 కిలోమీటర్స్ 4 కిలోమీటర్స్ అట్లా చూపిస్తుంది. బట్ అయితే దగ్గరలో అయితే ఏం లేవు. మనం రైల్వే స్టేషన్ బయటికి వచ్చేసినట్టయితే ఫస్ట్ గల్లీకి తీసుకుంటే ఇక్కడ రాజా లాడ్జ్ అని ఒకటి ఉంది, శ్రీ కృష్ణప్రభ లాడ్జ్ అని ఒకటి ఉంది, శ్రీ రాఘవేంద్ర ట్రావెల్స్ క్రాస్ చేసిన తర్వాత హోటల్ రాయల్ పార్క్ అని ఒకటి ఉంది. నేనైతే రాయల్ పార్క్లో రూమ్ తీసుకున్నా. 600 ఉంది రూమ్ కాస్ట్. వర్త్ అనిపించింది నాకైతే, బాగా వర్త్ అనిపించింది. ఇలా మనం రైల్వే స్టేషన్ నుంచి వస్తే మనకి ఒక రాజీవ్ గాంధీ స్టాట్యూ ఉంటుంది. రాజీవ్ గాంధీ స్టాట్యూ పక్క నుండి పట్టగల్లీలోకి వచ్చేసినట్టయితే మనకి అవైలబుల్ లాడ్జెస్ ఉన్నాయి. శ్రీకృష్ణ లాడ్జ్, రాయల్ పార్క్ అని. నేనైతే రాయల్ పార్క్లో రూమ్ తీసుకున్నా. చాలా అయితే బీభత్సంగా ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ ఇప్పుడే వచ్చి మార్నింగ్ ఫ్రెష్ అయ్యి ఇలా వచ్చాం. ఫ్రెష్ అయ్యి రాగానే ఇంకా ఛాయ్ తాగడానికి పోతున్నాం. ఓకే, ఇక్కడ నుంచి వ్యూ పాయింట్స్ అన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఏ వ్యూ పాయింట్స్ మనం చూడాలి, ఏ వ్యూ పాయింట్స్ చూడకూడదు, ఇవన్నీ అయితే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసి మళ్ళీ ఊటీ నుంచి కూనూరు విజిట్కి అయితే మేము ఇప్పుడు స్టార్ట్ అయ్యాం. కూనూరు విజిట్ నుండి స్టార్ట్ అయ్యాం. అందరం అయితే వెహికల్ గురించి వెయిట్ చేస్తున్నాము. నిన్న మీట్ అయ్యారని చెప్పా కదా, వీళ్ళే మన బ్యాచ్. అందరికీ వైజాగ్, అందరు మన కంచర్పాలెం బ్యాచ్ అన్నమాట. ఓకే, మనందరం వచ్చిన తర్వాత మీకు చెప్తా ఏం జరిగిందని. ఓకే బ్రదర్, మన జర్నీ అయితే స్టార్ట్ అయింది. ఊటీ టు కూనూరు ట్రిప్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంకా మనకైతే ఇక్కడ లొకేషన్స్ తెలియవు. నీకోసం టైం లేదు. వావ్, బ్రో చూడండి బ్రో, ఇవన్నీ ఫ్రెష్ వెజిటేబుల్స్ అంట. ఊటీలో 4 months ఫుల్ వాటర్ ఉంటుంది, వర్షం రైన్స్ ఎక్కువ ఉంటాయంట. ఆ టైంలో ఏం వీళ్ళు పండించుకోలేరు. ఇప్పుడు రైన్స్ లేవు కాబట్టి ఇప్పుడు రాడిష్, క్యారెట్, బీట్రూట్ ఈ టైప్ ఆఫ్ ప్లాంట్స్ అన్ని ఇక్కడ ప్లాంటేషన్ అంట మొత్తం టోటల్. అడ్వర్టైజ్మెంట్
ఉన్నాయి ఆల్రెడీ కాటేజ్. ఇక్కడ కూడా అదిగా రూమ్ హోటల్ ఉంది. హాయ్ బ్రదర్స్, ఇది హిల్ వ్యాలీ పాయింట్ అంట. ఇక్కడ నుండి మనం ఈ సెటస్కోప్లో చూసినట్టయితే మనకి అక్కడ కిందన ఒక చర్చ్ ఉంటుంది. చర్చ్ కనిపిస్తుందంట. కిందన స్ట్రాబెర్రీ బ్లూబెర్రీ ఫార్మ్స్ కూడా ఉన్నాయి. ఆ ఫార్మ్స్ చూడడానికి ఇప్పుడు వెళ్తున్నాం మేము. నిజంగా లొకేషన్ అయితే చాలా బాగుంది. ఊటీ కోసం చెప్పాలి అంటే యాక్చువల్లీ 2 days ప్లాన్ చేసుకుని వచ్చాం. బట్ 2 daysలో అన్నీ కవర్ చేయాలంటే చాలా కష్టంగా ఉంది. వర్త్ అనే చెప్పాలి. మనం బడ్జెట్లో ప్లాన్ చేసుకున్నట్టయితే ఫుడ్ కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంది, మిగతా అంతా బాగానే ఉంది. ఎంజాయ్ అంటే మరీ సిమ్లా మనాలి అంతలా చెప్పలేం. బట్ గ్రీనరీ చూడాలంటే ఊటీ ఖచ్చితంగా వన్స్ విజిట్ చేయాల్సింది. ఏం పండు తీసుకొచ్చింది రా బాయ్? పండు, నారింజ పండు, బత్తాయి పండు, బొప్పాయి పండు, అనస పండు, పనస పండు, కాదు మామిడి పండు. ఇప్పుడు మన వాటికి లైన్ చేస్తుంటారా లేకపోతే ఇంకా ఆ 3 లైన్లు ఉన్నాయి కదా అవి తీసేస్తుంటారా? క్రేట్లు ఇప్పుడు మీరు లైన్ మనం కంప్లీట్ చేస్తాం కదా. హలో, క్రేట్లు లోపల ఉన్నాయా? ఆ లైన్లో ఇంకా వేరే 4 సాంగ్ అంకుల్ కోసం ప్రెజెంట్ చేసాం. ఈ లొకేషన్కి సాంగ్ అయితే కరెక్ట్ ఉంటుందని సెలెక్ట్ చేసాం. చూడండి బ్రో, ఊటీ అందాలు చూడండి బ్రో. ఇది ఎంఆర్సి డిఫెన్స్ అకాడమీ అంట. ఆర్మీ వాళ్ళందరికీ ఇక్కడ ట్రైనింగ్ ఇస్తారు. యాక్చువల్గా లోపలికి వెళ్ళి వీడియో చేయాలని నాకు ఉంది, బట్ మొబైల్స్ అయితే అలౌ లేదు. మీరు చూసినట్టయితే కనిపిస్తుంది కదా, ఇక్కడ రన్నింగ్ క్యాంపస్ కానీ, షటిల్ కోర్ట్స్ కానీ, ఫుట్బాల్ కోర్ట్స్ కానీ అన్నీ కింద ఉన్నాయి. కిందకి వెళ్ళి వీడియో తీయలేం. ఇవన్నీ ఇక్కడ మూవీస్ అన్నీ, ఇక్కడే చాలా మూవీస్ కూడా షూట్ జరిగాయంట ఇక్కడ. ఓకే, ఇదైతే ఎంఆర్సి ఆర్మీ డిఫెన్స్ ట్రైనింగ్ సెంటర్. చూసినట్టయితే మీకు అన్నీ కనిపిస్తుంది. ఆపోజిట్లో పెట్టి చూడండి, మ్యాథ్స్ ఇన్స్పెక్షన్ బంగ్లా అంట ఇది. ఇవన్నీ నార్మల్. ఓకే, ఇంకా ముందుకి ఇంకా ఏమైనా ఉంటే మీకు అప్డేట్ చేస్తూ. ఇది ఎంఆర్సి మ్యూజియం అంట. లోపల గన్స్ ఏవో ఉంటాయి. మనమైతే లోపలికి వెళ్ళలేదు. ఎంఆర్సి మ్యూజియం అంట ఇది. ఓకే, ఇది ఎంఆర్సి బస్ స్టాప్ అనుకుంటా. అంత బాగానే ఉంది. ఈ లైన్
ఇంకా ఓకే ఏ డిఫెన్స్ సర్వీస్ స్టాఫ్ కాలేజ్ డిఫెన్స్ వాళ్ళందరూ వచ్చి ఇక్కడ బ్రో చూస్తున్నారు కదా, ఇది సిమ్స్ పార్క్ అంట. మనకి ఎంఆర్సి చెప్పాను కదా, ఎంఆర్సి దాటిన తర్వాత సిమ్స్ పార్క్ ఇక్కడ ఉంది. సిమ్స్ పార్క్ చూసినట్టయితే అడల్ట్కి 75 రూపీస్, చైల్డ్కి 40 రూపీస్ ఉంది. ఇంకా మనం బోటింగ్ ఏమైనా చేయాలంటే ఎక్స్ట్రా ఛార్జెస్ ఉంది. కెమెరాకి 50, ఫోటోషూట్ 5000 అంట. మనకి ఇవన్నీ వర్త్ కాదులేండి, మనకి సెట్ అవ్వదు. ఇదిగోండి మనం ముందు ఎంట్రీ టికెట్ తీసుకోవాలి. టికెట్ తీసుకుని పార్క్ రూట్ మ్యాప్ ఎలా రావాలి అన్నది ఇందులో ఉంది. మొత్తం టోటల్ ఏమేమి ఉన్నాయో మొత్తం చూసుకొని ఓకే. గార్డెన్స్ అయితే ఇట్లా ఉన్నాయి ఫ్రెండ్స్ స్టార్టింగ్లో. ఇంకా లోపల ఎలా ఉన్నాయో తెలియదు, ఇంకా చూస్తున్నాను. చూడండి గార్డెన్స్ ఎలా ఉన్నాయి. ఎప్పుడు మనం వైజాగ్ తిన్నటి పార్కు రుషికొండ వెళ్తాం కదా, ఇలాంటి దగ్గర కూడా వస్తానండి. ప్రైవసీ కావాలంటే చాలా ఉంది ఫ్రెండ్స్, అస్సలు తగ్గద్దు. జుకేగానే పుష్ప చూడండి పార్క్ ఎలా ఉందో. ఆటగాళ్ళకైతే ఇంకా బాగుంటుంది ఆడుకోవడానికి. వైల్డ్ ఫోటోగ్రాఫ్స్ అవును వీళ్ళందరూ వైల్డ్ ఫోటోగ్రాఫర్స్. చిన్న చిన్న వాటికి కూడా జూమ్ చేసి పిక్స్ తీస్తున్నారు. మనకైతే వీడియోలో ఏం కనిపిస్తలేదు అక్కడ, కానీ చిన్న చిన్న బర్డ్స్ ఉన్నాయి. ఆ బర్డ్స్కి జూమ్ చేస్తూ తీసుకుంటున్నారు. ఓకే పదండి పదండి. రండి ఆన్లైన్ చెప్తాను. మొత్తానికి సిమ్స్ పార్క్ అయితే ఇట్లా ఉంది ఫ్రెండ్స్. ఫుల్ గ్రీనరీ, ఫుల్ గ్రీనరీ. ఊటీ అస్సలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు ఊటీ ఇంత అందంగా ఉంటుందని. చాలా అంటే చాలా బాగుంది. అసలు స్పెండ్ చేస్తున్న కొద్దీ స్పెండ్ చేయాలనిపిస్తుంది తప్ప ఎక్కడ లీవ్ చేయాలనిపించట్లేదు. ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ వర్త్ అనిపిస్తుంది. ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ చాలా బాగుంది అసలు నిజంగా. చూడండి ఎంత బాగుంది అంటే ఊటీ. ఓకే అది లేదు 6th floor చూడండి బ్రో, అస్సలు అమేజింగ్ అసలు నిజంగా. ఏముంది పీక్స్లో ఉంది కదా నిజంగా. ఎవ్వరు కూడా మేజర్ పాయింట్ ఏంటి అంటే సింగిల్గా ట్రావెల్ చేస్తే బోర్ అనిపించి మాత్రం ఆగిపోవద్దు. మీ జర్నీ మాత్రం ఆపేయద్దు. సింగిల్గా రండి. ఎవ్రీ జర్నీ, ప్రతి జర్నీలో ఎవ్వరు ఒక్కరు మనకి సపోర్టివ్గా అయితే ఖచ్చితంగా ఉంటారు. అది మాత్రం నేను చెప్తున్నా. ఓకేనా? ఎంజాయ్ చేయండి. ఇది పేపర్ వుడ్ ట్రీ అంట బ్రో. ఇది దీంతో మనకి పేపర్స్ రెడీ అవుతాయి. చూడండి, చూసినట్టయితే ట్రీ అయితే ఇట్లా ఉంది. పేపర్ వుడ్ ట్రీ అంట. ఓకే, పేపర్ వుడ్ ట్రీ. మనం దాని గురించి చదువుకోవాలి అనుకుంటే వాళ్ళు క్యూఆర్ కోడ్స్ అయితే ఇచ్చారు. ప్రతి క్యూఆర్ కోడ్ అనేది నేను తర్వాత డిస్క్రిప్షన్లో పెడతా. ఈ ట్రీ అనేది పైన్ ట్రీ అన్నమాట. పైన్ ట్రీ. లంబసింగ్ మదర్ అన్నమాట ఇది.
చూడండి బ్రో, ఆన్ ది గో స్మాల్ షార్ట్ వాటర్ ఫాల్స్ అయితే మాకు కనిపించాయి. ఓకే, వెళ్తున్న డాల్ఫిన్స్కి వెళ్తున్న వేలో ఇవి ఉన్నాయి. ఓకే, टेम्परेचर चाहिए 78 to 25 डिग्री. ऐसा मेंटेन करें तो अच्छा सा फ्रूट देगा, ज़्यादा भी देगा, रेगुलर में भी देते हैं. एक प्लांट से फ्रूट आने के लिए 2-3 मंथ्स लगेगा. 3 मंथ्स का बाद 20 मिनट तक रेगुलर देते हैं. टेम्परेचर अच्छे से मेंटेन करेगा. ये फल ऑर्गेनिक है, केमिकल फर्टिलाइजर नहीं है. और इसका डायरेक्ट सनलाइट अवॉइड करना चाहिए और डायरेक्ट बारिश का पानी अवॉइड करना चाहिए. ऐसा करें तो अच्छे से ग्रो हो जाएगा. मिट्टी का ऊपर फ्रूट टच हो जाए तो जल्दी खराब हो जाए, इसलिए हम लोग कवर करके कवर का ऊपर फ्रूट आएगा तो अच्छे से आएगा. हम लोग कैसा आर्ट फॉर्म था, आर्ट फॉर्म पे अभी रीप्लांट करके क्योंकि यही टाइम में लाया तो अच्छे से ग्रो हो जाएगा, फ्रूट भी ज़्यादा आएगा. हम लोग आर्ट फार्म का फ्रूट निकाल कर बाहर सेल नहीं करते, एक्सपोर्ट भी नहीं करते, इधर ही सेल करते और ज़्यादा ओन प्रोडक्ट भी बनाते. पूरा फ्रूट्स हम लोग लिप बाम, क्रीम, स्क्रब, फेस वॉश, फेस पैक ये पूरा बनाता है. पूरा ऑर्गेनिक का प्रोडक्ट है. स्ट्रॉबेरी से एक ही आइटम स्पेशली बनाता है, वाइन. आपका बाहर पाइनएप्पल చూడండి ఫాగ్ ఎట్లుందో ఫ్రెండ్స్. నిజంగా వ్యూ అయితే మాత్రం పీక్స్ అని చెప్పుకోవచ్చు. చాలా బాగుంది వ్యూ అయితే మాత్రం. చూడండి ఎలా ఉంది ఫాగ్ అనేది. ఎంత ఫాగ్లో టోటల్ అసలు ఏం కనిపిస్తలేదు, ఎంత బాగుంది చూడండి వ్యూ అంతా. లంచ్ కోసం అయితే వచ్చాము. లంచ్ వ్యూ పాయింట్ అయితే ఇది ఇట్లుంది. ఇది హోటల్. ఇక్కడ లంచ్ చేసి ఇంకా పోతున్నాం. ఇంకా వ్యూ పాయింట్ స్నో అయితే ఉంది. ఓకే, స్నో వల్ల అయితే ఏం కనిపిస్తలేదు. ఫస్ట్ థింగ్ స్నో ఉంటే ఫైనల్ డెస్టినేషన్ ఏదైనా. ఇంకా ఇక్కడ నుంచి కొన్నూరు టు మెట్టుపాలెం టు కోయంబత్తూరు టు విశాఖపట్నం లాస్ట్. ఈ వ్లాగ్స్ కాదు కానీ నేనైతే ఫుల్గా అలిసిపోయాను బ్రో. చేద్దాం. ఓకే